బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పెద్దలతో పాటుగా కేంద్ర పెద్దలను కూడా వరుసగా కలుస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం పైన కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. రైట్, ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అయితే బిజీగా పర్యటిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలతో పాటుగా కేంద్ర పెద్దలను కూడా వరుసగా కలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది, ఎవరెవరిని కలిశారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఉదయం కాంగ్రెస్ ఆఫీస్ లో జరిగిన మీటింగ్ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత ఆయన 5:15కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిశారు. ఆయనతో పాటు ఏదైతే స్పెషల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, HMDA జాయింట్ సెక్రటరీ అమరపాలి, ఇతర రాష్ట్రానికి సంబంధించిన పలువురు కీలక అధికారులు సమావేశమయ్యారు. ఆ సమావేశం ప్రధానంగా ఉద్దేశము ఏదైతే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కిందకి వస్తుంది, సో పట్టణాభివృద్ధి శాఖ కిందకి వస్తుంది కాబట్టి హైదరాబాద్ లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయనకు నివేదిక ఇచ్చారు. ముఖ్యంగా మెట్రో పనుల విస్తరణ, అదేవిధంగా హైదరాబాద్ లో స్కైవేలు, రోడ్ల నిర్మాణము, ఇతర అంశాలపైన ప్రధానంగా హర్దీప్ సింగ్ పూరికి వివరించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కేంద్రం దగ్గరికి వినతి పత్రాలు తక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు గాని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న లీడర్లు గాని, అధికారులు గాని ఎవరు కేంద్రం దగ్గర ఉన్న నిధులు తీసుకెళ్లలేదు. రాష్ట్రానికి రావాల్సిన చాలా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న కమిషనర్ తో ఆయన సమావేశమై, సో రాష్ట్రంలో ఎన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి, ఏ శాఖలో ఎన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయి దానిపైన ఒక కసరత్తు చేశారు. దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన అందరినీ అపాయింట్మెంట్ తీసుకొని కలవాలనుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు హర్దీప్ సింగ్ పూరిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన చాలా నిధులు ఉన్నాయి, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన, స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు చాలా పెండింగ్ లో ఉన్నాయి, సో వాటిని నిధులు ఇవ్వాలంటూ ఆయనకు రిక్వెస్ట్ చేశారు. సో మరొక కాసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రిని కూడా కలిశారు, అమిత్ షాని. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశము విభజన హామీలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము షెడ్యూల్ 9 లోని చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే పూర్తి చేయాలి, వాటిని వెంటనే అమలు చేయాలి. చాలా నిధులు రావాల్సి ఉంది రాష్ట్రానికి, సో వాటన్నిటిని ఇవ్వాలంటూ అయితే అమిత్ షాను కోరబోతున్నారు. మరోపక్క సాయంత్రం 4 గంటలకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశము ఏదైతే రాష్ట్రంలో ఉన్న కొన్ని పరిస్థితులు ప్రస్తుతం చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత 1,00,000 కోట్లకు పైగా అప్పు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం చేకూర్చలేదు, జరగలేదంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అదేదో బిజీ కూడా దాన్ని ఏదైతే మేడిగడ్డ దగ్గర కేంద్ర మంత్రితో పాటుగా అలాగే అమిత్ షాని కూడా కలిసినట్టుగా తెలుస్తోంది. ఏ విషయంకి సంబంధించి చర్చలు జరిగాయనుకోవచ్చు రేవంత్ రెడ్డి అమిత్ షాని కలవటం వల్ల? అమిత్ షాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా అయితే రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాలపైన ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన చేపట్టిన తర్వాత మన రాష్ట్రం నుంచి ఎవరు వినతి పత్రాలు ఇవ్వలేదు. ముఖ్యంగా అయితే ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు కలవలేదు, అదేవిధంగా మంత్రులు కూడా ఎప్పుడు ఆయన కలిసిన పరిస్థితులు లేవు. ఎందుకంటే రాష్ట్రానికి చాలా రావాల్సిన నిధులు ఉన్నాయి. సో గత 5 సంవత్సరాలుగా ఫస్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్రంతో సఖ్యత ఉన్నది, ఆ సమయంలో నిధులు తెచ్చుకుంది. కానీ సెకండ్ టర్మ్ కు వచ్చే వరకు కేంద్రంతో విభేదించి అనేక ప్రాజెక్టులు కానీ రావాల్సిన నిధులు
ప్రతి శాఖల వారీగా చాలా డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. సో వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోవడం వల్ల అవి అట్లానే మిగిలిపోయినాయి కాబట్టి వాటిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సో అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఆఫీసులతో రివ్యూ చేశారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు రావాలి, ఏ శాఖల నుంచి ఎన్ని నిధులు రావాలి అనే దానిపైన ఒక మొత్తం డాటా తీసుకున్న తర్వాతనే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు. సో ఆ సందర్భంగానే హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. సో విభజన హామీలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. సో వీటన్ని అంశాలపైన ఆయన రేవంత్ రెడ్డి అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది, వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రదీప. అలాగే అశోక్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన పెట్టిన వాటికి సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం వినతి పత్రాలు తప్పకుండా తీసుకుంటది. సో ఏమైనా రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ లో ఏమన్నా ఉంటే అవి తప్పకుండా పర్సూ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చాలా వరకు ప్రాజెక్టులు కానీ నిధులు కానీ ఇంకా అలానే కేంద్రం దగ్గర ఉన్నాయి. సో అది చూడాల్సి వస్తుంది. అది ఎట్లా అవి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఉంటది, ఆ ఇయర్ డబ్బులే వాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవి వాడుకోలేకపోతే ఇబ్బందులు, మళ్ళీ అవి డబ్బులు కేంద్రానికి వెళ్ళిపోతాయి. కాబట్టి అది గత ప్రభుత్వం తప్పిదం అవుతుంది. కాబట్టి సో మళ్ళా ఏ విధంగా ముఖ్యమంత్రి వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు, ఆ డబ్బులు మాకు చాలా పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దగ్గర కానీ, హోంశాఖ దగ్గర కానీ, ఇతర శాఖ దగ్గర డబ్బులు కానీ, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అనుమతులు అవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కేంద్ర హోంశాఖ పరిధిలోకి ఉంటాయి. కాబట్టి సో అమిత్ షాను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మీడియాతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.